గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ వస్తే మీరు తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియని పరిస్థితి. ఇది డేటా సెంటర్ అనేది ఒక బిల్డింగ్ గా మీరు భావిస్తున్నారా, లేకపోతే ఒక కోళ్ల ఫారం షెడ్ లాగా భావిస్తున్నారా నాకైతే తెలియదు. కానీ దీని చుట్టూ క్లౌడ్ సర్వీసెస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కూలింగ్ టెక్నాలజీ, హార్డ్వేర్ సప్లై చైన్ అన్నీ వస్తాయి. ఒక డేటా సెంటర్ వల్ల 3 నుంచి 6 రెట్లు పరోక్షంగా ఉద్యోగాలు లభించే పరిస్థితి ఐటీలో పనిచేసే ఎవరికైనా తెలిసేదే. అలాగే గూగుల్ లాంటి కంపెనీ వల్ల ఇంజనీరింగ్ కాలేజెస్ కొలాబరేషన్ కానీ, ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం కానీ, హై స్కిల్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయి అనేది ఐటీలో ప్రాథమికంగా ఐటీ జాబ్ చేసిన ఏ వ్యక్తికైనా అర్థమయ్యే నిజం. అలాగే విశాఖలో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు సమతుల్యమైన అభివృద్ధి వస్తుంది. రోడ్స్, పవర్, వాటర్, ఫైబర్ నెట్ అన్ని మౌలిక సదుపాయాలు ఇంకా బెటర్ అవుతాయి, మెరుగుపడే పరిస్థితి. హోటల్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, చిన్న వ్యాపార రంగాలు విస్తరిస్తాయి. స్థానిక వ్యాపారాలు కూడా గూగుల్ సప్లై చైన్ లో భాగం అవ్వచ్చు. నేను నా అనుభవంతో కూడా చెప్తున్నా, గూగుల్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్ హియర్.